గురుజీ, వ్యాపారాభివృద్ధికి ఇంట్లో మేము ఏ దేవతని పూజ చేసుకుంటే మాకు బాగుంటుంది? ఈ పూజ ఎన్ని రోజులు చేయాలి? ఈ పూజ చేస్తున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అనే క్వెషన్ మనకి ప్రేక్షకుల నుండి వచ్చింది. వ్యాపార అభివృద్ధి జరగాలి అంటే అసలు ఏం చేయాలంటారు? తప్పకుండా ఒక్కరోజు కావాలా వ్యాపారం లేదా ప్రతిరోజు కావాలనేది వ్యాపారం అనేది ప్రతిరోజు కావాలని కనుక ఉంటుంది. మరి ఎన్నిసార్లు పూజించాలి, ఎట్లా పూజించాలి అనేటువంటిది ఉండదు. ఇక ఓకే. పూజిస్తూనే ఉండాలి. మనకు ఓకే. వ్యాపారం కంటిన్యూగా ఒక ఫ్లోగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనము ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి. నిత్యము మన ఈ యొక్క జీవితంలో ఏ విధంగానైతే నిద్ర లేచినప్పటి నుండి పడుకునేటువంటి వరకు కూడా భోజనం కానివ్వండి, కాలకృత్యాలు కానివ్వండి, ఫోన్లు మాట్లాడడం కానివ్వండి, ఈ స్టేటస్లు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగానైతే చేస్తూ ఉన్నామో అదే విధంగా ఖచ్చితంగా పూజ అనేటువంటిది చేసుకోవాలి వ్యాపారానికి సపరేట్గా. అయితే మనకు వ్యాపారంలో అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది లక్ష్మీదేవి. అవును. కనుక ఎవరైతే ఇంటి భర్త ఎవరైతే ఉంటారో వ్యాపారం చేస్తూ ఉండేటువంటి ఆ భర్త గారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారము అమ్మవారికి ఒక ధ్యానం చేసుకోవాలి. ఓకే. ఆ యొక్క వ్యాపార స్థలంలో అయినా పర్వాలేదు, లేదా ఏదైనా దేవాలయంలో కూర్చొనైనా పర్వాలేదు. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా సుమారుగా 108 సార్లు ధ్యానం చేసుకో. ఓకే. అదేవిధంగా ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు, అదేవిధంగా వడపప్పు, దీంతో పాటుగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా వడలను సమర్పించాలి. ఓకే. వడలతో చేసినటువంటి ఆ యొక్క మాలను స్వామికి సమర్పించి, అదేవిధంగా ఎవరైతే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేసుకుంటారో మంగళవారం, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఇంకా మనకు వ్యాపారంలో ఈ యొక్క కస్టమర్ల యొక్క ఫ్లో పెరగాలి అనుకున్నా, అదేవిధంగా కొత్త కొత్త అవకాశాలు రావాలి అనుకున్నా, మనకు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కూడా వారి వారి జన్మజాతక రీత్యా యోగకారకుడు ఉంటాడు. ఓకే. యోగకారకుణ్ణి ఎవరైతే పట్టుకుంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది.